వెల్కమ్ టు ఎస్ఎస్ ట్రేడింగ్ తెలుగు. ఈరోజు మన టాపిక్ స్టాక్ మార్కెట్లో భయం, అత్యాశ అంటే ఫియర్ అండ్ గ్రీడ్ ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం. మరి భయం, అత్యాశ. భయం ఎందుకు ఉంటుందంటే స్టాక్ మార్కెట్లో ప్రాపర్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల. మీ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉందనుకోండి, భయం అనేది ఉండదు. అదే అత్యాశ. ఏంటంటే ఈరోజు మనం ₹1,00,000 పెట్టియాలా, రేపు మార్నింగ్ కల్లా లక్ష అయిపోవాలా, లేదంటే 1 ఇయర్లో డబల్ అయిపోవాలా, 2 లక్షలు అయిపోవాలా. మరి ఇది అత్యాశే కదా. అలాగైతే పెద్ద పెద్ద బిలియనియర్స్ అందరూ కూడా ఈ స్టాక్ మార్కెట్లోనే, ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్లోనే డబ్బులు పెట్టి వాళ్ళు డబ్బులు డబుల్ చేసుకుంటారు కదా. ఇన్ని వ్యాపారాలు చేయడం ఎందుకు, అంత కష్టపడడం ఎందుకు, అంత మ్యాన్ పవర్ని పోషించడం ఎందుకు? ఆలోచించండి. ఏదో మనం యూట్యూబ్లో ఎవరో ఏదో థంబ్నెయిల్ పెడతారు, 5,000కి పెట్టి కొన్ని కోట్లు సంపాదించారని. వాస్తవమే, 5,000 పెట్టి 5,000తో స్టార్ట్ చేశారు. 5,000తోని అంత సంపాదన కాదు. 5,000తో స్టార్ట్ చేసి వాళ్ళు నెమ్మదిగా అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళి అన్ని కోట్లు సంపాదించారు. అంతేగాని రాత్రే 5,000 పెట్టి అన్ని కోట్లు సంపాదించలేదు కదా ఎవరైనా. సో ఆలోచించండి. ఏదో యూట్యూబ్లో ఏదో స్క్రోల్ చదివేసి లేదా న్యూస్లో ఏదో వినేసి స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని బై సెల్ చేస్తే అవ్వదు. ప్రాపర్ నాలెడ్జ్ పెంచుకోండి, తర్వాత మార్కెట్లోకి రండి. భయం అనేది అప్పుడు పోతుంది. భయం ఎందుకు ఉంటుంది? ఏ నాలెడ్జ్ ఉండదు మీ దగ్గర. ఏదో స్టాక్ కొంటారు, అదేమో మీరు కొనగానే స్టాక్ కిందకు పోతుంది, మీరు అమ్మంగానే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. మీరేమనుకుంటారంటే ఏదో మీ గురించే ఎవరో ఒక ఆపరేటర్ కూర్చొని మిమ్మల్ని చూస్తూ మీరు కొన్న వెంటనే మార్కెట్ని డౌన్ చేయడం, లేదా మీరు అమ్మిన వెంటనే మార్కెట్ని డౌన్ చేయడం ఉండదు. ఏమి ఉండదు అక్కడ ఆపరేటర్. మీకు చెప్తుంది అర్థమవుతున్నది అనుకుంటా. ప్రాపర్ నాలెడ్జ్తో మనం కానీ ట్రేడ్ చేస్తామనుకోండి, కంపల్సరీగా ప్రాఫిట్ వస్తుంది. ఇన్కేస్ ప్రాఫిట్ రాలేదు, లాసే వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ కరెక్ట్గా మార్కెట్లో మీరు అనలైజ్ చేసి కదా చేశారు. సో మీకు అది కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అయ్యే ఉంటుంది, మీకు భయం అనేది ఉండదు అప్పుడు. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ పెట్టామనుకోండి, ఫర్ సపోజ్ బిజినెస్ అంటే రాత్రి పడుకొని ఉదయం లెగ్గానే స్టార్ట్ అయిపోద్ది బిజినెస్ కాదు కదా. ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక ఎలక్ట్రికల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు అనుకోండి, దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. ఒక 5 years 2 years మీరు ఏదో షాప్లో పని చేసో ఎక్కడో దగ్గర మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కదా మీరు ఎలక్ట్రికల్ బిజినెస్ షాప్ పెట్టగలుగుతారు. లేదంటే బిజినెస్ ఎలా పెట్టగలుగుతారు? స్టాక్ మార్కెట్ కూడా అలాంటిదే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కూడా మీరు ప్రాపర్ స్టడీ చేసి దీని గురించి తెలుసుకొని అప్పుడు మార్కెట్లోకి రావాలా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బిజినెస్ పెట్టామనుకోండి, దానికి ఒక ప్లేస్ చూస్తామా, దానికి ఒక అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి, దాని రెంట్ ఎంత, తర్వాత ఏ ప్లేస్లో పెడితే బిజినెస్ బాగుంటుంది, ఒకవేళ లాస్ వస్తే ఎంతవరకు మనం లాస్ భరించగలము, ఎంతమంది మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది, మొత్తం బిజినెస్కి ఎంత పెట్టుబడి అవుతుంది అనేది కూడా మనం చూసుకొని కదా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. మరి స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు మీరు అలా ఆలోచించరు? ఇదేం గ్యాంబ్లింగ్ కాదు కదా. స్టాక్ మార్కెట్ కూడా ఒక బిజినెస్సే. దీన్ని ఒక బిజినెస్గా ట్రీట్ చేస్తేనే మీరు స్టాక్ మార్కెట్లో నిలబడతారు, లేదంటే నిలబడలేము. ఏదో 10,000 పెట్టో లేదా 20,000 పెట్టో స్టాక్ మార్కెట్లోకి రాకండి. ఆ డబ్బులు పోతాయి కానీ మీరు డబ్బులు చేయలేరు దాంతో. స్టాక్ మార్కెట్ అనేది ప్యూర్గా డబ్బున్న వాళ్ళ బిజినెస్ అంటే మీరు క్యాపిటల్ పెట్టగలిగే సత్తా మీ దగ్గర ఉండాలి. ఒక 5 లక్షలు 10 లక్షలు అలా పెడితేనే మీరు డబ్బులు మేక్ చేయగలుగుతారు ఇందులోనే. అంతేగాని ఏదో 10,000 పెట్టో 20,000 పెట్టో దాంతో లక్షలు సంపాదించేద్దామంటే స్టాక్ మార్కెట్ కాదు. స్టాక్ మార్కెట్లో ప్రాపర్ స్టడీ చేయండి. స్టడీ చేసి 5 lakhs కాదు కదా, ₹1,00,000 పెట్టినా సరే మీకు భయం అనేది ఉండదు. ఎందుకంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉంది.
ఏ స్టాక్ ఎక్కడ కొంటే ఎక్కడ అమ్మితే మీకు ప్రాఫిట్ వస్తుంది, ఏ స్టాక్ ఎక్కడ సెల్ చేస్తే మళ్ళీ ఎక్కడ బై చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, లేదా సెల్ చేసి ఎన్ని రోజులు హోల్డ్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది అనేది మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మీకు భయం అనేది మార్కెట్లో ఉండదు. సో అర్థమైంది అనుకుంటున్నాను భయం అంటే ఏంటో. ఇప్పుడు అత్యాశ అంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అత్యాశ అంటే ఎవరో ఏదో స్టాక్ రికమెండ్ చేస్తారు, ఈ స్టాక్ కొనండి 4 రోజుల్లో డబుల్ అయిపోద్ది, లేదా 1 మంత్లో డబుల్ అయిపోద్ది. అరే 1 మంత్లో డబుల్ అయిపోద్ది ఆడే పెట్టుకుంటాడు కదా, మీకెందుకు చెప్తారు కదా. ఇప్పుడు 100 రూపాయల స్టాకు 1 వీక్లో డబుల్ అయిపోతుందంటే ఆడే ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకొని పెట్టుకుంటాడు కదా, మీకే ఎందుకు టిప్ ఇస్తాడు? అది ఆలోచించండి. 1,00,000 రూపాయలు పెట్టాము, టైం ఇవ్వాలా, 2 ఇయర్సా 3 ఇయర్సా డబుల్ అవ్వడానికి. అంతేగాని 1 lakh పెట్టాము రాత్రి డబుల్ అయిపోవాలా, 1 ఇయర్లో డబుల్ అయిపోవాలా. మనం పెట్టిన డబ్బులు లాసే అవ్వకూడదు. అరే అలాంటి బిజినెస్ ఏదైనా ఉందా లాస్ అవ్వకుండా చేసే బిజినెస్? లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది, రెండు ఉంటేనే ప్రాఫిట్ మేకింగ్లోకి అనేది మనం వెళ్తాం. ఈరోజు లాస్ రావచ్చు, రేపు ప్రాఫిట్ రావచ్చు, కంటిన్యూగా ఒక 2 రోజులు లాస్ రావచ్చు, కంటిన్యూగా ఒక 5 రోజులు ప్రాఫిట్ రావచ్చు. ఓవరాల్గా మీరు చేసే బిజినెస్ టర్న్ ఓవర్ పెట్టి కదా మీ ప్రాఫిట్ లాస్ అనేది డిసైడ్ చేస్తారు. ఏ స్ట్రాటజీ అయినా సరే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి 6 months లేదా 3 months బాగా ప్రాక్టీస్ చేయండి, లేదా 1 year టైం తీసుకోండి. మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది? మార్కెట్ ఎక్కడికి వెళ్దు, మార్కెట్ ఇక్కడే ఉంటుంది, మనమే ఉండం. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టేసుకుంటాం కదా. సో నేను ఏం చెప్పేదంటే అత్యాశ అనేది షేర్ మార్కెట్లో ఉండకూడదు. ఈరోజు కొన్న స్టాకు టైం ఇవ్వాలా, ఒక 10 days 20 days, ఒక 5 rupees పెరగాలన్నా లేదా 5 rupees తగ్గాలన్నా ప్రాపర్ నాలెడ్జ్తో చేయండి. ఇప్పుడు 100 రూపాయల దగ్గర కొన్న స్టాకు మీ టార్గెట్ 150 పెట్టుకున్నారంటే 150 దాకా వెయిట్ చేయాలి. అంతేగాని 100 రూపాయల దగ్గర కొన్నారు, టార్గెట్ ఏమో 110 పెట్టుకొని లాస్ ఏమో 50 దగ్గర తీస్తానంటే కుదురుతుందా? లాస్ అనేది కూడా రేషియో మెయింటైన్ చేసుకొని, ఇక్కడ టార్గెట్ 110 ఎలా పెడుతున్నారో రివర్స్లో కూడా అలాగే పెట్టుకోండి 10:10లో. అయితే 10% ప్రాఫిట్ రావాలో లేదా 10% లాస్ రావాలని. మనమేమో కొన్న స్టాక్ పైకి వెళ్ళినప్పుడు 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చినా చాలని కూర్చొని తీసేస్తాము. అలాగే లాస్ వచ్చినప్పుడు ఏమో 20,000 చూస్తాము, 30,000, 50,000, లేదంటే అలా ఉండిపోతాం కొన్ని సంవత్సరాలు. ఎందుకు అలాగా? అందుకని ఏమంటానంటే ప్రాపర్ నాలెడ్జ్తో రండి మార్కెట్లోకి, ప్రాపర్ మార్కెట్లోకి వచ్చి సంపాదించండి. థంబ్నెయిల్స్ చూసి మీరు వచ్చేస్తారు మార్కెట్లోకి. నేను కూడా అలానే మార్కెట్లోకి వచ్చాను, చాలా లాస్ చేసుకున్నాను. ఈరోజు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్ స్టడీతో ఈరోజు నేను ట్రేడ్ చేస్తున్నాను. నాకు ఎటువంటి భయం కానీ అత్యాశ కానీ ఏం లేదు ప్రజెంట్. అర్థమవుతున్నదా నేను చెప్పింది? భయం కానీ అత్యాశ కానీ ఏమీ లేదు. ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వక ముందే నా టార్గెట్, ప్రాఫిట్, లాస్ అన్నీ డిసైడ్ అయ్యి నేను మార్కెట్లోకి ఎంటర్ అవుతాను. ఒకసారి మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రాఫిట్ కానీ లాస్ కానీ నేను క్యాల్కులేట్ చేయను. ఏదో టార్గెట్ రావాలన్నా లాస్ రావాలన్నా నేను అనుకున్న పాయింట్, నేను అనుకున్న ఫిగర్ వస్తేనే నేను ఎగ్జిట్ అవుతాను, లేదంటే అవ్వాలి. సో అందరికీ నేను చెప్పేది, కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళందరికీ ప్రాపర్ నాలెడ్జ్ పెంచుకోండి. దానికి ముందు స్టడీ చేయండి. స్టాక్ మార్కెట్ మీద మంచి స్ట్రాటజీలు ఉన్నాయి మార్కెట్లో. ఏదైనా స్ట్రాటజీ మీకు నచ్చితే దాని మీద బ్యాక్ టెస్ట్ చేయండి. ఒక 3 months లేదా 1 year లేదా 6 months బ్యాక్ టెస్ట్ చేసి అప్పుడు మార్కెట్లోకి రండి. మార్కెట్లో పెట్టే అమౌంట్, ఫర్ సపోజ్ మీరు 1 lakh పెడుతున్నారు అనుకోండి, ఈ 1 lakhతో మీకు అవసరం ఉండకూడదు, అలాంటి అమౌంట్ పెట్టండి. అంతేగాని ఈరోజు మార్కెట్లోకి 1 lakh పంప్ చేస్తారు, ఒక 10 days తర్వాత ఏమో మీకు ఏదో మెడికల్ ఎమర్జెన్సీ ఏదో వచ్చిందనో లేదంటే ఏదో అవసరం వచ్చిందనో
దీని లాస్లో అమ్మేసుకుంటారు. అలాంటి లాసులు చాలా ఎక్కువ లాసులు అయిపోతాయి. మీరు ఎప్పటికీ రికవరీ అనేది మీరు చేయలేరు. సో నేను చెప్పేది ఒకటే, మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు ప్రాపర్ నాలెడ్జ్ పెంచుకొని స్టాక్ మార్కెట్లోకి రండి. అప్పుడు మీరు ప్రాఫిట్స్ అనేవి మేక్ చేయగలుగుతారు. ఒకవేళ ఈ సబ్జెక్ట్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.